వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్సీఈఆర్టీ క్లాస్ 7 హిస్టరీ ఆర్ పాస్ 2 నుంచి చాప్టర్ 1 ఇంట్రొడక్షన్ ట్రేసింగ్ చేంజెస్ త్రూ 1000 years ఈ చాప్టర్ని చూద్దాము. ఇందులో మనము ఇది అల్ ఇద్రీసీ మ్యాప్, తర్వాత గియోమ్ డెలిల్ మ్యాప్, రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, న్యూ అండ్ ఓల్డ్ టర్మినాలజీస్ అంటే పాత వర్డ్స్కి కొత్త వర్డ్స్కి డిఫరెన్స్, ఒకటే వర్డ్ వేరే వేరే కాలాల్లో ఎలా డిఫరెంట్ మీనింగ్స్గా మారింది, హిస్టారియన్స్ ఏం సోర్సెస్ వాడేవాళ్ళు, మాన్యుస్క్రిప్ట్స్ అంటే ఏంటి, వీటి గురించి చూద్దాం. ఈ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ కదా, ఇంట్రొడక్షన్ కదా, అన్ఇంపార్టెంట్ అని అనుకోకండి. సీటెడ్ ప్రిపరేషన్లో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ స్కాన్ కోడ్ మీరు మీ ఫోన్లోని కెమెరాతో స్కాన్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు ఎన్సీఈఆర్టీ పీడిఎఫ్ of this same chapter. Let us begin. ఈ మ్యాప్ అల్ ఇద్రీసీ ఆయన తయారు చేసిన మ్యాప్ ఇది. ఈ మ్యాప్ని మీరు ఒకసారి చూస్తే మనం జనరల్లీ ఇండియా మ్యాప్ ఎలా ఉంటుంది, ఇది ఇండియా ఉండి ఇక్కడ మనకి శ్రీలంక ఉంటుంది. ఈ మ్యాప్లో ఇవి ఎర్లీ స్టేజెస్లో తయారు చేసిన మ్యాప్స్ కాబట్టి ఆ టైంలో వాళ్ళకున్న నాలెడ్జ్ ఇంతే. సో ఇక్కడ మనకి ఇది శ్రీలంక అండ్ దిస్ ఈజ్ సౌత్ ఇండియా. నేమ్స్ అన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా అరబిక్ లాంగ్వేజ్లో రాసున్నాయి. ఈ మ్యాప్ని 1154 కామన్ ఎరాలో అరబ్ జోగ్రాఫర్ అంటే అరబ్ భౌగోళిక శాస్త్రవేత్త అల్ ఇద్రీసీ అన్న ఆయన తయారు చేశారు. ఆ టైంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లేందుకు పెద్దగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండేవి కాదు. సో డిస్టెంట్ ల్యాండ్స్లో ఏ కంట్రీ బౌండరీ ఎంత ఉంది, అక్కడ జోగ్రఫీ ఎలా ఉంది అన్న నాలెడ్జ్ ఎక్కువ ఉండేది కాదు. సో చాలా తక్కువ మంది ఎవరైతే వేరే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉండేవాళ్ళు, ట్రేడర్స్ కానీ ఎక్స్ప్లోరర్స్ కానీ, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ రిపోర్ట్ని బట్టే మ్యాప్లన్నీ డ్రా చేస్తూ ఉండేవాళ్ళు. సో బేసికల్లీ వాళ్ళ దగ్గర టెక్నాలజీ అనేది తక్కువ ఉండేది, వేరే ప్లేసెస్ గురించి జోగ్రాఫికల్ నాలెడ్జ్ కూడా తక్కువ ఉండేది. సో ఈ మ్యాప్ అంతా కూడా ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ఓరల్ అకౌంట్స్, ట్రావెలర్స్ రిపోర్ట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ మ్యాప్స్. అన్ని ప్లేసెస్ని వాళ్ళు అరబిక్లో చూపించారు. కన్నౌజ్ని కూడా వాళ్ళు అరబిక్లోనే డినోట్ చేశారు. అరబిక్ లాంగ్వేజ్ని మనము ఇస్లాంతో మనం రిలేట్ చేస్తాం కాబట్టి వీళ్ళ దగ్గర ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో వాటిని బేస్ చేసుకుని ఈ మ్యాప్ని తయారు చేసేవాళ్ళు. కార్టోగ్రఫీ అంటే ద స్కిల్ ఆర్ ద సైన్స్ ఆఫ్ మేకింగ్ మ్యాప్స్ ఆర్ డ్రాయింగ్ మ్యాప్స్. కార్టోగ్రాఫర్ అంటే ఎవరైతే మ్యాప్స్ని డ్రా చేసేవాళ్ళో వాళ్ళని మనము కార్టోగ్రాఫర్ అని చెప్పి అంటాం. ఈ మ్యాప్కి అల్ ఇద్రీసీ మ్యాప్కి 600 సంవత్సరాల తేడా ఉంది. ఈ 600 ఏళ్లలో ఎంత డీటెయిల్డ్గా ఇండియా మ్యాప్ని తయారు చేశారో చూస్తే దీన్ని బట్టి వాళ్ళ మ్యాపింగ్ స్కిల్స్లో ఎంత డెవలప్మెంట్ వచ్చింది, ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో కనిపిస్తుంది. ఈ మ్యాప్ని 1720లో ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ గియోమ్ డెలిల్ అన్న ఆయన తయారు చేశారు. మీరు చూస్తే చాలా డీటెయిల్, అన్ని ఊళ్ళు కనిపిస్తున్నాయి. అసలు కోస్టల్ లైన్ అయితే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ ఏ ఊరు ఉంది అన్నది కూడా చూపించేస్తున్నారు. సో దిస్ షోస్ దాట్ ది మ్యాపింగ్ టెక్నిక్స్, ద మ్యాపింగ్ స్కిల్స్ అనేవి ఈ టైంకి చాలా ఇంప్రూవ్ అయిపోయాయి. వాళ్ళు నావిగేషన్కి వాడే టూల్స్ అవి కూడా ఇంప్రూవ్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ ఊళ్ళన్నింటినీ వాళ్ళు మ్యాప్ చేసి ఉంటారు. యూరోపియన్ సెయిలర్స్ అండ్ మర్చెంట్స్ ఎవరైతే అక్కడి నుంచి మన దేశానికి ట్రేడింగ్ కోసం అని చెప్పి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన అకౌంట్స్ని బేస్ చేసుకుని ఈ మ్యాప్ని వీళ్ళు తయారు చేశారు. ఇవి ఇంగ్లీష్ పేర్లలాగా కనిపిస్తున్నాయి కానీ ఇవి యాక్చువల్లీ మనకి ఫ్రెంచ్ పేర్లు. ఇవి లాంగ్వేజ్ ఇవాల్వ్స్ అంటే లాంగ్వేజ్ అనేది ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్కి వచ్చేసరికి దాంట్లో మార్పు వస్తూ ఉంటుంది. ఒక పీరియడ్లో ఒక వర్డ్కి ఉన్న మీనింగ్ ఇంకో పీరియడ్కి వచ్చేసరికి ఆ వర్డ్కి అదే మీనింగ్ ఉండాలి అని చెప్పి ఏం గ్యారంటీ లేదు. మిడీవియల్ పర్షియన్కి మోడర్న్ పర్షియన్కి మధ్యలో గ్రామర్, వొకాబులరీ, మీనింగ్ అంటే వ్యాకరణం, పదజాలం, అర్థాలలో మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ అన్న వర్డ్ ఉంది. ఇప్పుడు నేను హిందుస్థాన్ అంటే మీకు ఏం కనిపిస్తుంది, మీ కళ్ళకి ఇది హిందుస్థాన్ అని చెప్పి కనిపిస్తుంది. కానీ అదే మనకి మినాజే సిరాజ్ అన్న ఆయన, మినాజ్ సిరాజ్ అన్న క్రానిక్లర్, ఈయన గురించి మనము రజియా సుల్తాన్ చాప్టర్ క్లాస్ 6 చదివినప్పుడు చూసాము. గంగా యమున మధ్యలో ఏదైతే ఢిల్లీ సల్తనత్ ఆధీనంలో ఉందో ఆ ఏరియాని మినాజే సిరాజ్ హిందుస్థాన్ అని చెప్పి పిలిచారు.
బాబర్ వచ్చే టైంకి ఇలా రీజియన్ అని కాకుండా బాబర్ అనే ఆయన హిందుస్థాన్ అంటే ఎక్కడైతే ఫలానా యానిమల్స్ కనిపిస్తాయో, ఫలానా ట్రీస్ కనిపిస్తాయి, ఫలానా ఫ్రూట్స్ పండుతూ ఉంటాయి, ఫలానా కల్చర్ ఉంటుందో దాన్ని ఆయన హిందుస్థాన్ అని చెప్పి పిలిచారు. ఇలా ఒక్కొక్క టైంలో హిందుస్థాన్ అన్న వర్డ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మీనింగ్ ఉండేది. సో లాంగ్వేజ్ ఇవాల్వ్స్ అన్నప్పుడు హిస్టారియన్స్ ఇక్కడ ఈ ఏరియాలో ఈ పీరియడ్లో మనం నుంచుని ఇంతకు ముందు పీరియడ్లో ఏదైతే సోర్సెస్ మనం చదువుతూ ఉంటామో వాటిని ఇప్పుడు మనకున్న లాంగ్వేజ్ని బేస్ చేసి చదవకూడదు. ఆ టైంలో ఆ వర్డ్కి ఏం మీనింగ్ ఉంది అన్నది ఆలోచన పెట్టుకుని ఏ కాంటెక్స్లో వాడారు అప్పుడు ఆ వర్డ్కి ఏం మీనింగ్ ఉండుంటుంది అన్న ఆలోచనతోనే మనము మన సోర్సెస్ని డెసిఫర్ చేయాలి. సో ఇండియా అంటే ఈ ఏరియా అన్నట్టు కాకుండా అక్కడ జోగ్రఫీని, కల్చర్ని హిందుస్థాన్ అన్న వర్డ్ డినోట్ చేసేది. ఇప్పుడు ఇంకో వర్డ్ తీసుకుందాం, ఫారినర్ అంటే విదేశీయుడు అని చెప్పనొచ్చు. పర్షియన్లో పరదేశీ అని చెప్పి అంటాం, అదే హిందీలో చూస్తే అజ్నబీ అని చెప్పి అంటాం. సో ఫారినర్ అంటే ఎవరు? మనకు తెలిసినంత వరకు వేరే దేశం నుంచి ఇండియన్ సిటిజన్ కాని పర్సన్ని మనము ఫారినర్ లేదా విదేశీయుడు అని చెప్పి అంటాం. అదే మిడివల్ టైమ్స్లో చూస్తే వాళ్ళ విలేజ్లో ఉండేవాళ్ళు కాక వేరే ఎక్కడి నుంచి వాళ్ళ విలేజ్కి వచ్చినా కూడా వాళ్ళని వాళ్ళు పరదేశీ లేదా ఫారినర్ అని చెప్పి ట్రీట్ చేసేవాళ్ళు. 700 నుంచి 1750 కామన్ ఎరా వరకు హిస్టారియన్స్ వాడిన సోర్సెస్ కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, ఆర్కిటెక్చర్, టెక్స్చువల్ రికార్డ్స్. సో కాయిన్స్ అంటే నాణాలు. ఈ నాణాలని మనం చూసినప్పుడు కాయిన్స్ని అప్పటి ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది, అప్పటి రూలర్స్ పాలకులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ కల్చరల్ సింబల్స్ అంటే సాంకేతిక చిహ్నాలు ఎలా ఉండేవి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి కాయిన్స్ని చూస్తే తెలుస్తుంది. సెకండ్ ఇస్ ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు. ఇవి జనరలీ మనకి మాన్యుమెంట్స్ అంటే స్మారక చిహ్నాలు లేదా ఏదన్నా బిల్డింగ్స్ అంటే భవనాలు, వేరే ఇతర నిర్మాణాలపై కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. వీటి నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతూ ఉంటుంది. థర్డ్ ఇస్ ఆర్కిటెక్చర్ అంటే డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, భవనాల రూపకల్పన మరియు నిర్మాణం. అవి చూసినప్పుడు మనకి వాళ్ళ సొసైటీలో ఏంటి ప్రయారిటీస్ అంటే సామాజిక ప్రాధాన్యతలు ఏంటి, అప్పటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఎంత ఉంది, సాంకేతిక పురోగతులు, అప్పటి కల్చరల్ ప్రాక్టీసెస్ ఎలా ఉండేవి అంటే సాంస్కృతిక ఆచరణలు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మనకి ఒక ఆర్కిటెక్చర్ వాళ్ళ బిల్డింగ్ని చూసినప్పుడు మనకి ఐడియా వస్తుంది. ఫోర్త్ ఇస్ టెక్స్చువల్ రికార్డ్స్. ఈ టైం కల్లా పేపర్ అనేది ఇన్వెంట్ అయిపోయింది కాబట్టి చాలా టెక్స్చువల్ రికార్డ్స్ దొరికేవి. సో ఈ పేపర్ మీద రాసిన రిలీజియస్ టెక్స్ట్ అంటే మతపరమైన గ్రంథాలు, క్రానికల్స్ అంటే చరిత్రలు, లెటర్స్, టీచింగ్స్, పెటిషన్స్, జ్యుడిషియల్ రికార్డ్స్, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, వీటన్నిటినీ బేస్ చేసుకుని మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద హిస్టారియన్స్ వెన్ యూజింగ్ దీస్ సోర్సెస్. అన్నిటికంటే ఫస్ట్ మ్యానుస్క్రిప్ట్ వేరియేషన్. మ్యానుస్క్రిప్ట్స్ అనేవి దేని మీద రాసేవాళ్ళు? పామ్ లీవ్స్ మీద రాసేవాళ్ళు. పామ్ లీవ్స్ అనేవి చాలా ఈజీగా డిస్ట్రాయ్ అయిపోయేవి. స్క్రైబ్స్ అన్న వర్డ్ వినే ఉంటారు. స్క్రైబ్స్ అంటే ఎవరైతే చేతి రాత ద్వారా ఒక డాక్యుమెంట్ని ఇంకో డాక్యుమెంట్లో రాసేవాళ్ళో అలాంటి వాళ్ళని స్క్రైబ్స్ అని చెప్పి అనేవాళ్ళం. సో అది ఒరిజినల్ డాక్యుమెంట్ నుంచి కాపీ రాస్తూ ఉండొచ్చు, లేదా వాళ్ళ చేతిలో ఒక కాపీ ఉంటే ఆ కాపీని మళ్ళీ కాపీ చేస్తూ ఉండొచ్చు. ఇలా చేతి రాత ద్వారా కాపీ చేసే వాళ్ళని స్క్రైబ్స్ అని చెప్పి అనేవాళ్ళు. సో మన చేతిలో ఉన్నది, హిస్టారియన్ చేతిలో ఉన్నది ఒరిజినల్లా కాపీయా అన్నది హిస్టారియన్స్ కూడా తెలియదు. వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు దాన్ని చదివి మన కోసం హిస్టరీని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్క్రైబ్స్ అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కడైనా ఒక పామ్ లీఫ్ చిరిగిపోయినా లేదా ఒక వర్డ్ వాళ్ళకి అర్థం కాకపోయినా, చదవటానికి రాకపోయినా, వాళ్ళు ఆ టైంలో ఆ కాంటెక్స్లో ఏం వర్డ్ ఫిట్ అవుతుంది అని ఆలోచించి వాళ్ళకి తోచిన దాన్ని వాళ్ళు రాసిస్తూ ఉండేవాళ్ళు. సో దాని మూలాన ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్కి కాపీ మ్యానుస్క్రిప్ట్కి మనకి తెలియకుండానే వైవిధ్యం వచ్చేది. సెకండ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. మ్యానుస్క్రిప్ట్స్ అగైన్ దే ఆర్ మేడప్ ఆఫ్ పామ్ లీవ్స్ కాబట్టి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అనేవి చాలా అరుదుగా కనిపిస్తాయి, కానీ హిస్టారియన్స్ చేతుల్లో ఒరిజినల్ పట్టం అనేది చాలా తక్కువ. వాళ్ళు చదివిన పుస్తకాలు అవన్నీ కూడా కాపీయే కాబట్టి దాని మీదే మన హిస్టరీ అనేది బేస్ చేసి ఉంటుంది.
థర్డ్ ఈజ్ హ్యాండ్ రైటింగ్ స్టైల్స్. హ్యాండ్ రైటింగ్ స్టైల్స్ అనేవి కొన్ని దూరంగా రాస్తారు లెటర్స్, కొన్నేమో చాలా దగ్గరగా రాస్తారు. ఇలా దూరంగా రాసిన వాళ్ళని చదవటం మనకి ఇలాంటి హ్యాండ్ రైటింగ్ చదవటం ఈజీ అండ్ ఇట్ ఈస్ క్లియర్. డెన్స్గా ఉండే హ్యాండ్ రైటింగ్ మనకి చదవటం అనేది చాలా కష్టం అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ మనకి పర్షియన్లో 2 రకాల హ్యాండ్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి, నాస్తలిక్ అండ్ షికస్త్. నాస్తలిక్ అనేది దూరంగా లెటర్స్ రాస్తారు, చాలా క్లియర్గా ఈజీగా ఉంటుంది చదవటానికి. షికస్త్ అన్న పర్షియన్ ఏమో చాలా దగ్గరగా డెన్స్గా ఉంటుంది కాబట్టి ఆ వర్డ్ ఏంటి అనేది మనకు చదవటం చాలా కష్టం అయిపోతుంది. ఫోర్త్ ఈజ్ ఆథరియల్ రివిజన్స్. అంటే ఆథరే ఒక పుస్తకం రాసి చాలా ఏళ్ల తర్వాత అదే పుస్తకాన్ని మళ్ళీ ఇంప్రవైజ్ చేసి రాస్తారు. దీన్ని మనము ఆథరియల్ రివిజన్స్ అని చెప్పి అంటాం. సపోజ్ ఈ బుక్ మనకి లైబ్రరీలో కనిపిస్తే హిస్టారియన్ ఈ పుస్తకాన్ని బేస్ చేసుకునే మనకి హిస్టరీని కన్స్ట్రక్ట్ చేస్తారు. అసలు దీని ఒరిజినల్ అనేది ఒకటి ఉంది, ఇది అసలు ఒరిజినల్ కాదు అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. సో ఆథరియల్ రివిజన్స్ అనేవి లైబ్రరీలో ఉన్నా కూడా అలాంటిది ఒకటి ఉంది అని కూడా మన ఎవరికి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జియావుద్దీన్ బరానీ అన్న ఆయన, హీ ఈజ్ ఏ 14th century క్రానిక్లర్. ఆయన 1356లో ఒక పుస్తకాన్ని రాసి 2 years తర్వాత అంటే 1358లో మళ్ళీ రివైజ్ చేసి రాశారు. కానీ రెండిట్లోనూ చాలా డిఫరెన్స్ ఉంది. కానీ హిస్టారియన్స్ చేతుల్లో ఇది మాత్రమే ఉంది కాబట్టి 1960s వరకు అసలు ఒరిజినల్ 1356లో రాశారు అన్నది కూడా హిస్టారియన్స్కి తెలియదు. ఫిఫ్త్ ఈజ్ యాక్సెస్ టు హిస్టారికల్ రికార్డ్స్. హిస్టారికల్ రికార్డ్స్ లైబ్రరీలో ఆర్చీవ్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అవి ఉన్నాయి అన్నది కూడా హిస్టారియన్స్కి తెలియదు. సో అవి వెలికి తీస్తే తప్ప హిస్టారియన్స్ యాక్చువల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీద హిస్టరీని కన్స్ట్రక్ట్ చేయలేరు. సో లైబ్రరీలో అది ఉంది అని మనకు తెలియనప్పుడు దాన్ని బేస్ చేసుకుని హిస్టరీ కన్స్ట్రక్ట్ చేయటం అనేది కూడా అవ్వదు. ఇది నాస్తలిక్, ఇది షికస్త్. సో మీకే కనిపిస్తుంది నాస్తలిక్ అనేది దూరంగా ప్లేస్ చేసి ఉండేసరికి లెటర్స్ మనకి చదవటం ఈజీ అవుతుంది. సో మనం చదివే దాంట్లో, మనం ఇంటర్ప్రిట్ చేసే దాంట్లో మనకి తప్పేం కూడా రాదు. ఇదే మనకి దిస్ ఈజ్ షికస్త్ స్టైల్ ఆఫ్ పర్షియన్ హ్యాండ్ రైటింగ్. ఇందులో అక్షరాలు చాలా దగ్గరగా ఉండేసరికి ఇది చాలా బాగా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి తప్ప ఇది చదవటం అనేది చాలా కష్టం అయిపోతుంది. 700 నుంచి 1750 CE అంటే 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల్లో చాలా చేంజెస్ జరిగాయి సొసైటీలో. ఫస్ట్ ఇస్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. పర్షియన్ వీల్ ఫర్ ఇరిగేషన్ అనేది కనుక్కున్నారు. పర్షియన్ వీల్ అంటే నీటి పారుదల కోసం పర్షియన్ చక్రం, ఏదైతే బావులలోంచి నీళ్లు తోడేందుకు వాడతారో దీన్ని మనము పర్షియన్ చక్రం అని చెప్పి అంటాం. స్పిన్నింగ్ వీల్ వాడటం మొదలుపెట్టారు, అంటే నేత కోసం స్పిన్నింగ్ వీల్. యుద్ధం చేసేందుకు కత్తులు బల్లాలు కాకుండా ఫైర్ ఆర్మ్స్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు, అంటే తుపాకీలు అవి వాడటం మొదలుపెట్టారు. సో ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి ఈ 1000 సంవత్సరాల పీరియడ్లో చాలా ఎక్కువ వచ్చేసాయి. ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ ఫుడ్స్ అండ్ బెవరేజెస్. ఇంతకుముందు అసలు మనకి మన కాంటినెంట్లో, ఉపఖండంలో మనకి బంగాళదుంపలు దొరికేవి కాదు, మొక్కజొన్న అంటే కార్న్ దొరికేది కాదు, చిల్లీస్ మిరపకాయలు దొరికేవి కాదు, టీ, కాఫీ ఇలాంటి పానీయాలు ఇవేవి కూడా మనకి ఇండియాలో, మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో దొరికేవి కాదు. సో ఈ 1000 years పీరియడ్లోనే వేరే దేశాల నుంచి మనకి ఇవన్నీ కూడా న్యూ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కూడా రావటం మొదలుపెట్టాయి. సో ఇవి ఎవరైతే మనకి తీసుకొచ్చేవాళ్ళో మన దేశానికి, ఊరికే ఫుడ్ క్రాప్స్ అనే కాకుండా వీటితో పాటు ఆ వచ్చిన వాళ్ళ జనాల ఆలోచనలు, అంటే వాళ్ళ ఐడియాలు, వాళ్ళ టెక్నాలజీస్, అంటే వాళ్ళ సాంకేతికలు ప్లస్ వాళ్ళ పంటలు అన్నీ కూడా మన సొసైటీ, మన కల్చర్ చేంజ్ అయ్యేందుకు తోడ్పడ్డాయి. 8th నుంచి 14th century మధ్యలో ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ జనాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదలటం మొదలుపెట్టారు. ఇదే టైంలో రాజ్పుత్స్ అన్న వాళ్ళు కూడా ప్రామినెన్స్లోకి వచ్చారు. రాజ్పుత్స్ అన్న వర్డ్ రాజపుత్ర అన్న వర్డ్ నుంచి వచ్చింది. రాజపుత్ర అంటే సన్ ఆఫ్ అ రూలర్, పాలకుడి కుమారుడు. స్టార్టింగ్లో ఓన్లీ రూలర్స్ లేదా చీఫ్టెన్స్ని మాత్రమే మనము రాజ్పుత్స్ అని చెప్పి అనేవాళ్ళం. కానీ తర్వాత రూలర్స్, చీఫ్టెన్స్, సోల్జర్స్, కమాండర్స్ అందరినీ కూడా మనము రాజ్పుత్స్ అని చెప్పి అంట మొదలుపెట్టాం. రాజ్పుత్స్ అన్న వాళ్ళకి మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇచ్చేవాళ్ళం. వాళ్ళు చాలా బ్రేవ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు
యుద్ధ భూమిలో చనిపోవటానికన్నా ఇష్టపడతారు, కానీ ఓడిపోవటం మాత్రం ఇష్టపడరు. ఇలాంటి కొన్ని వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్స్ని మనము రాజ్పుత్స్తో అసోసియేట్ చేస్తాం. ఇదే టైంలో అదర్ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్స్ లైక్ మరాఠాస్, సిఖ్స్, జాట్స్, హోమ్స్, కాయస్థాస్, వీళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ గెయినింగ్ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. కాయస్థా అన్న కాస్ట్లో మనకి ఇందాక నేను చెప్పిన స్క్రైబ్స్ ప్లస్ సెక్రటరీస్, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే కోర్టులో చేసుకుంటారో రాజుగారి కోర్టులో, వీళ్ళందరినీ కూడా కాయస్థాస్ అన్న కాస్ట్లో వేస్తాం. సో ఇది ఒక రాజ్యం. అంటే ఈ రాజ్యంలో మనకి డిఫరెంట్ విలేజెస్ ఉంటాయి. విలేజెస్లో ఉండే జనాల్లో డిఫరెంట్ జాతి వాళ్ళు ఉంటారు. ఈ ఒక్కొక్క జాతిలో మళ్ళా మనకి కాస్ట్, సబ్ కాస్ట్, ఇలా జనాలు డిఫరెంట్గా డివైడ్ అవ్వటం మొదలుపెట్టారు. ఏ జాతికి ఆ జాతికి వాళ్ళ మెంబర్స్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు ఫ్రేమ్ చేసుకునేవాళ్ళు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళ జాతి మెంబర్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి చూడటానికి గ్రూప్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్, అంటే జాతి పంచాయత్ అని వాళ్ళని ఫామ్ చేసి, వీళ్ళు ఈ మెంబర్స్ ఆఫ్ ద జాతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి చూసేవాళ్ళు. జాతికి ఉండే రూల్స్ ఫాలో అవటమే కాకుండా వీళ్ళందరూ ఒక విలేజ్లో ఉన్నప్పుడు విలేజ్కి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అన్ని జాతి వాళ్ళు ఫాలో అవ్వాల్సి వచ్చేది. మళ్ళీ అన్ని విలేజెస్ ఏ చీఫ్టెన్ కింద ఉండేవాళ్ళు, మళ్ళీ ఆ చీఫ్టెన్ చెప్పే రూల్స్ని ఆ విలేజెస్ జాతి మెంబర్స్ అందరూ మళ్ళీ ఫామ్ అవ్వాల్సి వచ్చేది. జాతి స్టేటస్ అనేది ఒక స్టేట్లో ఒకలాగా ఉండేది, ఇంకో స్టేట్లో ఇంకోలాగా ఉండేది. ఎక్కడ ఆ జాతికి పవర్ ఎక్కువ ఉంది లేదా డబ్బులు ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి ఆ జాతి ఆ స్టేట్లో ఎంత ఇంపార్టెంట్ అనేది డిసైడ్ అయ్యేది. రీజియన్ అండ్ ఎంపైర్, ఈ టైంకి వచ్చేసరికి చోళాస్, తుగ్లక్స్ ఇలాంటి పెద్ద పెద్ద రాజ్యాలు ఇండియాలో రావటం మొదలుపెట్టాయి. చాలామంది రాజుల గురించి చాలా చోట్ల సంస్కృతిలో ప్రశస్తిస్ కనిపిస్తాయి. ఈ ప్రశస్తిస్ అన్నీ కూడా చాలా ఎగ్జాజరేటెడ్ క్లెయిమ్స్, అంటే చాలా అతిశయోక్తిగా ఉండేవి. గియాజుద్దీన్ బాల్బన్ గురించి ఒక ప్రశస్తిలో ఏం రాసిందంటే, ఇండియాలో బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్లో గజనీ వరకు బాల్బన్ రూల్ ఉండేది అని చెప్పి. ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ ఎంపైర్ని కంట్రోల్లో ఉంచుకోవటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ప్రశస్తిస్లో మాత్రం అలానే ఎగ్జాజరేట్ చేసి రాసేవాళ్ళు. హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే, ఇలా ఎగ్జాజరేట్ చేసి రాయటానికి కారణాలు, 1, ఆ రాజు ఇమేజ్ని చాలా పవర్ఫుల్ రాజు అని చూపించటానికి, ప్రొజెక్ట్ చేయటానికి, వాళ్ళ కింద ఉన్న సామంతులు లేదా వాళ్ళ కింద ఉన్న మనుషుల మీద వాళ్ళు అథారిటీ కోసం అని చెప్పి ప్రశస్తిస్లో ఆ రాజు గురించి ఎగ్జాజరేటెడ్ క్లెయిమ్స్ అతిశయోక్తిగా రాస్తారు. ఈజిప్ట్కి చెందిన షిహాబుద్దీన్ ఉమర్ అన్న ఆయన రాసిన మసాలిక్ అల్ అబ్సర్ ఫీ మమాలిక్ అల్ అంసర్ అన్న పుస్తకంలో ఢిల్లీ సల్తనత్ కింద, తుగ్లక్ కింద ఏ ప్రావిన్సులు ఉండేవి అనే ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. అమీర్ ఖుస్రో పేర్కొన్న భాషలు సింధీ, లాహోరీ, కశ్మీర్, ద్వార సముద్రి అనేది సదర్న్ కర్ణాటక, తెలంగాణి ఇన్ ఆంధ్రప్రదేశ్, గుజరీ ఇన్ గుజరాత్, మబరి ఇన్ తమిళనాడు, గౌరీ ఇన్ బెంగాల్, అవధి ఇన్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, హిందవీ ఇన్ ద ఏరియా అరౌండ్ ఢిల్లీ. ఇందులో కొన్ని లాంగ్వేజెస్ మనకి మెయిన్ లాంగ్వేజెస్ లాగా ఇప్పుడు కూడా కనిపిస్తాయి, కొన్నేమో మెయిన్ లాంగ్వేజెస్కి డైలెక్ట్స్ లాగా ఇప్పుడు కూడా మనకు కనిపిస్తాయి. లైక్ లాహోరీ ఈజ్ అ డైలెక్ట్ ఆఫ్ హిందీ, అలానే అవధి ఈజ్ అ డైలెక్ట్ ఆఫ్ హిందీ, హిందవీ కూడా ఇట్ ఈస్ అ డైలెక్ట్ ఆఫ్ హిందీ. సంస్కృత్ అనేది ఏదో ఒక ఏరియాలో ఉంటుంది అన్నట్టు కాకుండా ఇది త్రూఅవుట్ ద కంట్రీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉండేది. ఇట్ ఈస్ ఎ ఏన్షియంట్ లాంగ్వేజ్, మామూలు జనాలకు వచ్చేది కాదు. ఇట్ వాజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ బ్రాహ్మణ్స్ అండ్ విత్ రిలీజియస్ అండ్ స్కాలర్లీ సర్కిల్స్. అంటే బ్రాహ్మలు, పూజలు ఇలాంటి చేసే వాళ్ళకి మాత్రమే సంస్కృత్ వచ్చేది, కానీ మామూలు జనాలకి సంస్కృత్తో సంబంధం ఉండేది కాదు. 700 CE వచ్చేసరికి ఇండియన్ సబ్ కాంటినెంట్లో రీజనల్ డైవర్సిటీ వచ్చేసింది. అంటే ఇండియా ఇలా ఉంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు జోగ్రాఫిక్ డైమెన్షన్స్, లాంగ్వేజెస్, కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళందరూ ఒక చోట,
గుజరాతీ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ లాంగ్వేజెస్ ఉన్న వాళ్ళందరూ ఒకచోట, తమిళ్ వాళ్ళందరూ ఒకచోట, ఇలాంటి ఒక ఇండియా మనకి స్టార్ట్ అవ్వటం ఫామ్ అయిపోయింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క డైనాసిటీ కింద ఈ రాజ్యాలు ఉండటం మొదలుపెట్టాయి. చాలా రేర్గా కొన్ని పెద్ద రాజ్యాలు వచ్చాయి, లైక్ చోళాస్, ఖల్జీస్, తుగ్లక్స్, మొఘల్స్. వాళ్ళు మాత్రం కొంచెం పాన్ రీజనల్ ఎంపైర్స్, అంటే కొంచెం పెద్ద రీజియన్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోగలిగారు. వాళ్ళలో కొంతమంది ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉన్నారు, కొంతమంది ఏమో తక్కువ సక్సెస్ఫుల్గా ఉన్నారు. 1750 దగ్గరకు వచ్చేసరికి మొఘల్ ఎంపైర్ డిసింటిగ్రేట్ అవ్వటం మొదలుపెట్టింది. అంటే రీజనల్ స్టేట్స్ మళ్ళీ రీఎమర్జ్ అయ్యాయి. రీజనల్ స్టేట్స్లో ఇనీషియల్లీ వాళ్ళకంటూ ఒక కల్చర్, వాళ్ళకంటూ ఒక ట్రెడిషన్ ఉన్నా కూడా చాలా ఏళ్ల తర్వాతి పెద్ద రాజుల కింద ఉండేసరికి వీళ్ళ కల్చర్, వీళ్ళ ట్రెడిషన్ కొంచెం వీళ్ళ కల్చర్, వీళ్ళ ట్రెడిషన్ కూడా అయిపోయింది. అంటే దే స్టార్టెడ్ హ్యావింగ్ షేర్డ్ ట్రెడిషన్స్. ఈ 1000 ఇయర్స్లో, అంటే 750 నుంచి 1750 వరకు వచ్చేసరికి రిలీజియస్ ట్రెడిషన్స్, కస్టమ్స్, ప్రాక్టీసెస్ వీటిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. హిందూయిజంలో చాలా చేంజ్లు వచ్చి కొత్త కొత్త దేవుళ్ళు వచ్చారు, వాళ్ళకి గుడులు కన్స్ట్రక్ట్ చేయటం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. బ్రాహ్మణులకి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. వాళ్ళు దే బికేమ్ ద డామినెంట్ గ్రూప్స్ ఇన్ ద సొసైటీ. వాళ్ళకు వచ్చిన సంస్కృత్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని వాళ్ళ సొసైటీలో చాలా రెస్పెక్ట్ఫుల్ అండ్ డామినెంట్ పొజిషన్లో ఉండేవాళ్ళు. ఈ టైంలో వచ్చిన మేజర్ డెవలప్మెంట్ ఎమర్జెన్స్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ భక్తి, అంటే భక్తి మూమెంట్. భక్తి మూమెంట్లో మనము ఏం చెప్తారంటే, మనం పర్సనల్గా మన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు వేరే ఏ పూజలు అవి లేకపోయినా సరే మనం దేవుణ్ణి రీచ్ చేయవచ్చు. అంటే వీ కెన్ కనెక్ట్ డైరెక్ట్లీ విత్ గాడ్ without the need for priests or elaborate rituals. ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజియన్స్ ఈ టైంకి వచ్చేసరికి మర్చెంట్స్ అంటే వ్యాపారులు, మైగ్రెంట్స్ అంటే వలస వచ్చేవాళ్ళు, వీళ్ళు వేరే దేశాల నుంచి వస్తూ మన ఇండియన్ సబ్ కాంటినెంట్కి కొత్త రిలీజియన్ ఇస్లాంని తీసుకొచ్చారు. ఇస్లాం రిలీజియన్ ప్రకారం ఖురాన్ అనేది దేర్ హోలీ బుక్ అండ్ ఒక్కళ్ళ దేవుళ్ళు ఉంటారు, ఆయన పేరు అల్లా. మనం ఏ కాస్ట్ వాళ్ళము అని చెప్పి చూడకుండా, ఏ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అల్లా అందరికీ ప్రేమని సమానంగా పంచుతారు అని చెప్పి ఇస్లాంలో చెప్తారు. ఇస్లాంని ఇండియాలో చాలామంది రూలర్స్ సపోర్ట్ చేసి పేట్రనేజ్ ఇచ్చారు. హిందూయిజం లాగానే ఇస్లాంలో కూడా కొన్ని డిఫరెన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్ అని చెప్పి అంటాం. షియా ముస్లిమ్స్ అనేవాళ్ళు, వాళ్ళ నమ్మకం ఏంటంటే అలీ ద సన్ ఇన్ లా ఆఫ్ ప్రాఫిట్ మొహమ్మద్, ఆయన ముస్లిం కమ్యూనిటీకి లీడర్ అన్నది షియా ముస్లిమ్స్ యొక్క నమ్మకం. అదే సున్నీ ముస్లిమ్స్ని చూస్తే అథారిటీ ఆఫ్ ఎర్లీ లీడర్స్, అంటే ఖలీఫాసే అల్లాకి సక్సెసర్స్ అని చెప్పి వాళ్ళ నమ్మకం. అలానే దేర్ వర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిఫరెంట్ ఇస్లామిక్ లా స్కూల్స్. హనాఫీ స్కూల్స్, షఫీ స్కూల్స్ అని చెప్పి అంటారు. వీటి మధ్యలో కూడా ఇస్లామిక్ లాలో డిఫరెన్సెస్ కనిపిస్తాయి. డిఫరెన్సెస్ ఆల్సో ఎగ్జిస్టెడ్ ఇన్ థియాలజికల్ అండ్ మిస్టికల్ ట్రెడిషన్స్ అమాంగ్ డిఫరెంట్ సెక్ట్స్. అంటే వాళ్ళ వేదాంత శాస్త్రం మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో కూడా తేడాలున్నాయి. హిస్టారికల్ కాన్సెప్షన్ ఆఫ్ టైం. టైం అంటే మనము గంటలు, నిమిషాలు, సెకండ్స్ అన్నట్టు అనుకుంటాం. హిస్టారియన్స్ని చూస్తే మాత్రం టైం అంటే ఇట్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి. ఎందులో అయితే కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పీరియడ్స్ని వాళ్ళు ఒక్కొక్క పీరియడ్ కింద తీసుకుంటారు. అలానే బ్రిటిషర్స్ వచ్చే టైంకి వాళ్ళు పీరియడ్ని 3 భాగాలుగా విభజించారు. ఫస్ట్ ఈజ్ హిందూయిజం ఎక్కువ ఉన్న టైంలో, సెకండ్ ఈజ్ ముస్లిం రూలర్స్ ఎక్కువ ఉన్న టైంలో, థర్డ్ ఈజ్ బ్రిటిష్ పీరియడ్. సో యూ హ్యాడ్ ఏ హిందూ పీరియడ్, ముస్లిం పీరియడ్ అండ్ అ బ్రిటిష్ పీరియడ్. ఈ డివిజన్ అనేది ఇట్ వాజ్ సోలీ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆఫ్ ద రూలర్స్. ఆ టైంలో ఏం డెవలప్మెంట్స్ జరిగాయి ఎకనామీలో, సొసైటీలో, కల్చర్లో, ఇవన్నీ ఓవర్లుక్ చేస్తూ ఓన్లీ రూలర్స్ ఏ మతానికి చెందిన వాళ్ళు అని బేస్ చేసుకుని బ్రిటిష్ టైంలో పీరియడైజేషన్ ఆఫ్ టైం చేశారు. సో క్లాస్ 7 హిస్టరీ పుస్తకంలో మనము ఇండియా మిడీవల్ పీరియడ్ టైంలో ఎలా ఉంది అన్నది చూస్తాం. సో ఈ పుస్తకం చదివేప్పుడు మీరు దీన్ని ఇంతకుముందు, అంటే క్లాస్ 6th పుస్తకంలో మనం ఏదైతే హంటర్ గ్యాదరర్స్, ఎర్లీ ఫార్మర్స్, పీపుల్ లివింగ్ ఇన్ ద ఎర్లీ టౌన్స్ అండ్ విలేజెస్, ఎర్లీ ఎంపైర్స్, ఎర్లీ కింగ్డమ్స్,
దాంతో కంపేర్ చేసి ఇప్పుడు మిడివల్ పీరియడ్లో అక్కడితో కంపేర్ చేస్తే ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నది అర్థం చేసుకుంటూ మనం ఈ క్లాస్ 7 పుస్తకాన్ని చదవాలి. సో మిడివల్ పీరియడ్లో మనం చూసేది పెజెంట్ సొసైటీస్ అనేవి ఎలా ఇంప్రూవ్ అయ్యాయి, మొఘల్ ఎంపైర్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత రీజనల్ స్టేట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఫారెస్ట్ పీపుల్ ఫారెస్ట్లోనే ఉండిపోయారా లేదా బయటికి వచ్చి వేరే జాతులుగా ఫామ్ అయ్యి అబ్జార్బ్ అయిపోయారా సొసైటీలో, హిందూయిజంలో ఏం డెవలప్మెంట్స్ వచ్చాయి, ఇస్లాం అన్న రిలీజన్ మనకు ఎలా వచ్చింది, యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ మన దేశానికి ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ దీన్ని మనకంటే ఈ పీరియడ్ కంటే ముందున్న పీరియడ్తో కంపేర్ చేసుకుంటూ చదవాలి.